కానీ ఈ సాధనలో దేవీ దేవత రూపాలు అయితే కనిపిస్తాయని చెప్తుంటారు కదా గురుగారు, మరి అది ఎంతవరకు? అంటే సాకారంలో ఉండే వాళ్ళకి కనపడతాయి, నిరాకారంలో ఉండే వాళ్ళకి కనపడవు. దీన్ని నేను కూడా నమ్మను. ఎందుకంటే రూపనామ క్రియ లేనటువంటి వాడు భగవంతుడు అని చెప్పారు. మరి మళ్ళీ రూపం అంటే మరి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు సాకారంలో ఉన్నావా, నిరాకారంలో ఉన్నావా? నిరాకారంలో ఉంటే రూపాలు లేవు, నామాలు లేవు, ఏంటివి లేవు. నీలో నువ్వు మమేకం అవడమే. ఆత్మ కంటికి కనపడుతుందా? కనపడదండి. చాలామంది అంటున్నారు మహనీయులు, ఆత్మ దర్శనం సాక్షాత్కారం అవుతుందని. అంటే ఎలా కనపడుతుంది? సాక్షాత్కారం అంటే కంటికి కనపడేది కదా, మరి రూపం లేదు కదా, ఎలా కనపడుతుంది? ఒక అనుభూతి. అది ఒక్క అనుభూతి. అనుభూతి వాళ్ళే అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది, అంతేగాని తిరిగి చెప్పలేడు. దీనికి ఇంకోటి చెప్పాడు, చూసినోడు చెప్పలేడు, చెప్పేవాడు చూసినలేదు. ఇంతే సింపుల్ మ్యాటర్. చూసినోడు చెప్పలేడు, చెప్పేవాడు చూడలేదు అని. నేను దేవుణ్ణి చూసినా అంటే వాడు సాధనే లేదు అనుకోవాలి. మనం ఇంకా వేరే అడగాల్సిన పని లేదు అతన్ని. ఎందుకంటే నిరాకారుడైనప్పుడు నువ్వు ఎలా ఏ రూపంతో చూస్తావో? ఆయన అన్నాడు, ఒక రూపం అంటే నేను వర్ణాతీతుని అన్నాడు. నువ్వు ఎలా చూస్తావు? కృష్ణుణ్ణి నేను చూసినాను అంటాను అనుకో. ఆయన ఏమన్నాడు? వర్ణనాతీతుని అన్నాడు, వర్ణించే కుదరదు నన్ను అన్నాడు. మరి ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? రూప నామ క్రియ. ఒక రూపం నాది కాదు, అన్ని రూపాలు నావే. ఒక నామం లేదు, సహస్ర నామాలు నావే. ఒక పని చేయను, అందరిలో ఉండి చేపిస్తా. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? అదొక శక్తి స్వరూపమే తప్ప ఒక రూపం కాదు. చైతన్య శక్తి ఆత్మస్వరూపము. 84 లక్షల్లో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, నీలో ఉండే ఆత్మ ఒక్కటే. భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి. అంతటా ప్రహ్లాదుడు చెప్తాడు కదా, అందుగలడు ఇందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూచిన అన్నందడగలడు దానవాగ్యుని వింటే అని ఖమ్మంలో ఉన్నాడు. అలా అనుకుంటే యోగం సిద్ధిస్తుంది, లేదంటే ఆడే ఉంటుంది. ఈ నాగసాధువుల దగ్గర మీరు ఉన్నప్పుడు ఏదైనా తంత్ర విద్యలు ఏమైనా నేర్చుకున్నారా గురుగారు? నేను నమ్మను. నేను తంత్ర విద్యలు, ఈ మాట మంత్రాలంట, ఈ జాదువులంట నమ్మను. ఓన్గా ప్రాక్టికల్గా నాకు నేను అనుభూతి పొందితే మాత్రమే నమ్ముతా, లేదంటే నమ్మను. అంటే మీకు వాళ్ళు మరి ఏదో ఒకటి నేర్పుంటారు కదా? సాధన కొన్ని చెప్పారు వాళ్ళు చేసేటివి, నాకు కొన్ని నచ్చాయి, బాగానే ఉంది. ఏదైనా లోక కళ్యాణానికి చేయాలి. వాటి మీద కూడా మీరు పట్టు సాధించారు. నాగా సాధువులది విన్నా, వాళ్ళది సాధన చేశా, అఘోరీసుది చేశా. ఎన్ని చేసినా కూడా కుండలిని విద్యకు అవన్నీ నాకైతే తక్కువ అనిపించాయి. కుండలిని విద్య దగ్గరికి వచ్చే తలకే అవన్నీ తక్కువే అనిపించాయి నాకు. దాంట్లో కంటే దీంట్లో ఎక్కువ నాకు అనుభూతులు వచ్చాయి, మార్పు వచ్చింది. ప్రధానమైన ముద్రలు ఏముంటాయి గురుగారు దీంట్లోని? ముద్రలు ఏముంటాయి ప్రధానంగా, ముఖ్యమైన ముద్రలు? పంచకోశాలు అన్నారు, పంచముద్రలు అన్నారు. అంటే ఎలాగొచ్చేది ప్రాక్టికల్ అలా మనకి? ఇప్పుడు పంచముద్రలు అంటే మన ఏళ్లతో పెట్టే ముద్రలు కాదు, మన ఏళ్ళు పెట్టి ముద్రలు చెప్తున్నారు కొంతమంది. చిన్ముద్ర, ఇంగో ముద్ర, ఆ ముద్ర, యోని ముద్ర. శాస్త్రము ఆధ్యాత్మపరంగా ఇలా చెప్పలా. ఇది ఫిట్నెస్కో వేరే రకంగా ఇది కూడా ఉపయోగం ఉండొచ్చు, కానీ మన ఆధ్యాత్మికంగా తీసుకుంటే పంచముద్రలు చెప్పారు. సాధనలో పంచముద్రలు మనము ప్రాక్టీస్ చేస్తాం. పంచముద్రలు అంటే ఏం చెప్పారంటే, ఇది కూడా హఠయోగంలోనే చెప్పారు. యోగ తారావళి కూడాను ఆదిశంకరాచార్యులు దీంట్లో కూడా వివరించారు. కళ్ళు మూసుకొని ఇలాగా ఉండేది భూచరి అంటారు. కన్నులు తెరిచి రెప్ప కొట్టకుండా కంటిలో నీళ్లు వచ్చే వరకు ఇలాగే చూసేదని త్రాటకి అంటారు.
కన్నులు నల్లగుడ్డు లోపలికి పెట్టి తెల్లదే బయటకు వచ్చేదాన్ని శాంభవి ముద్ర అంటారు, అంతర్కేచరి ముద్ర కూడా అంటారు. ఈ సిద్ధ విద్య నేర్పిస్తారు కదా, వాళ్ళు దాన్ని అంతర్కేచరి అంటారు. పూర్ణకేచరి అంటే ఇది లోపలికి పెట్టేది. సన్ముఖి ముద్ర అంటే ఈ బటన్ వేళ్ళు చెవుల్లో పెట్టి, చూపుడు వేళ్ళు కన్నుల మీద పెట్టి, ఈ నడిమి వేళ్ళు శ్వాస తీసుకొని లాక్ చేసి, ఇవి ఇలాగ పెదవులు, దీన్ని సన్ముఖి అంటారు. క్రియాయోగి వాళ్ళు జ్యోతి ముద్ర అని కూడా అంటున్నారు. ఇలా చేసినప్పుడు ఇప్పుడు 5 ముద్రలు చెప్పాను కదా, ఒక్కొక్క ముద్ర గురించి వివరిస్తాను. కేసరి ముద్ర, ముద్రల్లో 5 ముద్రల్లో చక్రవర్తి అంటే కేసరి ముద్ర, దీనికి మించింది ఇవన్నీ తక్కువే. ఈ కేసరి ముద్ర సాధన పూర్ణకేసరి వస్తే ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి. అమృతం అని ఏదన్నారో అది ఒక ద్రవము, అది ఆస్వాదిస్తే మనకు శరీరం కాంతి, ముసలితనం లేకుండా జ్ఞాపక శక్తి, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలే తగ్గుతాయంటే పూర్తి రావన్ను. ఎందుకంటే కర్మ ఫలితంతో శరీరం వచ్చింది. శరీరం ఉండేంత వరకు రోగాలు తప్పవు, సంసారం ఉండే వరకు బాధలు తప్పవు కదా. దీనికి రోగాలు వస్తాయి, అయినా వెళ్ళిపోతాయి. దీర్ఘకాలికంగా బాధించవన్నమాట, వచ్చి వెళ్ళిపోతాయి. అందుకు కేసరి ముద్ర చాలా, దాని నుండి ఇంకా కేసరి ముద్ర బాగా నువ్వు సాధనలో ఉండి చాలాసేపు ఉండే ఇది వస్తే ఆకాశ గమనము అన్నీ వస్తాయని కూడా అందులో ఉంది. అంతవరకు నేనైతే వెళ్ళలా. ఆ ఆకాశ గమనము నేను చెప్పలేను, నాకు ఎంత అనుభవించానో అంతే చెప్తాను నేను. తర్వాత ఇంకా అంతర్కేసరి అంటే కన్నులు ఎలా పెట్టాలి. అంతర్కేసరిలో అలా ఉన్నప్పుడు అప్పుడు కూడాను లోపల వెలుగు కాంతి త్వరగా మనం లోపల అందుకోవచ్చు. అంతర్ముఖంగా ఇప్పుడు మన సాధన అంతర్ముఖంగానే చెప్తున్నారు కాబట్టి అంతర్ముఖంగా ఎక్కువ బెనిఫిట్స్కు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని కూడాను ఆలోచనలు తక్కువైతే శ్వాస కూడాను కంట్రోల్ అవుతుంది. ఈ ముద్రలో ఉన్నప్పుడు శ్వాస కూడా తక్కువ అవుతుంది అన్నమాట. ఇంకా కేసరి అంటే నాలుక ఫోల్డ్ చేసి అలా, అది కేసరి, అది పూర్ణ కేసరి అంటారు. కన్నులు ఇలాగే తెరుచుకొని రెప్ప కొట్టకుండా కంట్లో నీళ్లు కారిపోయే వరకు ఇలాగే చూస్తూ ఉంటే దీని నుంచి ఏం ఉపయోగం అంటే విల్ పవర్ ఎక్కువ వస్తుంది. తర్వాత సైడ్ మన కన్నులకు శత్వారి వస్తుంది కదా, అది రాదు. కన్నుల్లో అగ్నితత్వం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మనిషి ఇలా చూశాడనుకో అది కాలిపోవాలి, అంత పవర్ వస్తుంది కన్నుల్లోనే. ఇప్పుడు కన్నులు అంటే అగ్నే కదా, కోపంగా ఉండేవాళ్ళు కూడా బాగా కన్నులు ఏంది ఎర్రగా అయిపోయినారు అంటారు కదా, అంత పవర్ వస్తుంది ఈ ముద్ర నుంచి. ఇంకా బూచరి అంటే సహజంగా మామూలు అందరూ చెప్పేది కన్నులు మూసుకొని ఏకాగ్రత ఇక్కడ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటే ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ 3 నాళ్ళు మీద ప్రెస్ జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ ఒక కాంతి గోచరమయ్యేది, దశవేదనాదాలు ఇలాంటివన్నీ అని అది చెప్పారు. సేమ్ ఇది కూడాను, ఇంకా ఇది కూడా దానికి సంబంధించింది. షణ్ముఖి ఇలా ఒక ముద్దరకు ఒకటి మన పూర్వం ఋషులు ఇవన్నీ చేశారు, చెప్పారు. శాంభవి అది అంతర్కే ఇది ఏకాగ్రత ఎక్కువ, విల్ పవర్ వస్తుంది, దాని నుంచి శ్వాస కంట్రోల్గా నడుస్తుంది. అంటే ఈ ప్రధానమైనటువంటి కుండలిని యోగానికి ప్రధానంగా ముందు ఈ ముద్రలు, ఈ ముద్రలు 5 ముద్రలు కూడా అభ్యాసంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యము. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే
సాధు అంటప్పయ్యప్ప యోగం సాధించుంటే కళ్ళంటికి కనపడవు అంటారు కదా. ఋషులు చేశారు, వాళ్ళ అద్దాలే వాడినలు అంటున్నాం కదా. ఇలాంటివన్నీ మన జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవన్నీ మనకు ఉండాలి, అనుభవం పొంది ఉండాలి.